హాయ్ అండి. ఈరోజు మనం సేల్‌కి పెట్టిన బండొచ్చేసి సోనాలికా ఆర్ఎక్స్ 42 బండండి. ఈ బండి యొక్క హార్స్ పవర్ వచ్చేసి 42 హార్స్ పవర్‌తో అయితే వస్తుంది. ఈ బండి యొక్క మోడల్ 2013 మోడల్. ఈ బండి యొక్క టైర్స్ వచ్చేసి బ్యాక్ టైర్ రీబటన్ టైర్ 40% అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రంట్ టైర్ కూడా 40% అయితే ఉన్నాయండి రీబటన్ టైర్స్. ఈ బండి వచ్చేసి దమ్ము వ్యవసాయం అయితే చేసిన బండి అండి. ఈ బండికి సంబంధించిన ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, హైడ్రాలిక్ ఎటువంటి రిపేర్ అయితే లేదు. మంచి రన్నింగ్ కండిషన్లో ఉన్నాయని రైతు చెప్తున్నారు. ఈ బండికి సంబంధించిన పేపర్లు కూడా అన్నీ ఆల్ క్లియర్గా అయితే ఉన్నాయండి. ఈ బండి వచ్చేసి ఇచ్చుతో పాటు సేల్కి పెట్టడం అయితే జరిగిందండి. బండితో పాటు ఇచ్చు కూడా సేల్కి పెట్టడం అయితే జరిగింది. బండికి సంబంధించి రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుందండి. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది కింద ఉన్న టైటిల్ నుంచి అదేవిధంగా డిస్క్రిప్షన్ నుంచి నెంబర్ అయితే డిలీట్ చేయబడుతుందండి. దయచేసి గమనించండి. రైతు ఈ బండి సేల్కు పెట్టిన లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం విలేజ్లో అయితే సేల్కు పెట్టడం అయితే జరిగింది. రైతు ఈ బండికి చెప్తున్న రేటు వచ్చేసి 1,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 1,60,000 రూపాయల అమౌంట్ అనేది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. బండి యొక్క ఇంజన్, గేర్ బాక్స్, బ్రేక్స్, హైడ్రాలిక్ అదేవిధంగా పేపర్స్ కూడా చూసుకొని ట్రయల్ రన్ చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. రైతు యొక్క కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న టైటిల్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. బండి సేల్ అయిపోయిన వెంటనే రైతు యొక్క కాంటాక్ట్ నంబర్ అనేది తీసివేయబడుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.